మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క 7వ తారీఖు నుంచి అంటే జూన్ మాసానికి సంబంధించి ద్వితీయం సెకండ్ వారానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మంగళవారం శుక్రుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు 9వ తారీఖు. సో అలాగే ఇక శని యొక్క సంచారం మీన రాశిలో ఉంది, కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు, రవి వృషభ రాశిలో ఉన్నారు, బుధుడు కూడా కన్యా రాశిలో మిథున రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రుడు కర్కాటక రాశిలో, సింహంలో కేతు యొక్క సంచారం ఉంది. ఇక చంద్రుని యొక్క గమనం మనం ఈ వారం తీసుకున్నట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మెయిన్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే తృతీయంలో కేతువు, ఇంకా లాభంలో కుజుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. సో ఇక్కడ మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకు ఉన్నట్టే. మెయిన్గా వారం ప్రారంభమే ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాంగ్ జర్నీస్ కానీ కొన్నిసార్లు కమిటెడ్ రీత్యా వచ్చి కొన్ని ఖర్చులు కానీ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే కొంచెం రొటేటివ్ ఫైనాన్స్ రొటేషన్ అనేది ఇక్కడ అంటే ఏదన్నా మనకు వచ్చినా కూడా అది ఆ డబ్బులు తిరిగి చెల్లించడానికి సరిపోతుంది అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అయితే గురు శుక్రుల యొక్క యుతి ఈ వారం నుంచి స్ట్రాంగ్గా ఫైనాన్షియల్ హౌస్లో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఈ రాశి వాళ్ళు చాలా స్టెబిలైజ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ పరంగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి శుక్రుడు అనుకూలిస్తాడు. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు కూడా ధనస్థానంలోకి అడుగు పెట్టాడు కాబట్టి ఫైనాన్షియల్ ఇంక్రీజ్మెంట్ కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి తృతీయంలో కేతు యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే తృతీయంలో కేతు ఉన్నాడో తప్పకుండా కేతు యొక్క సంచారం కూడా అద్భుతంగా మంచి పరాక్రమాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని మీకు ఇవ్వటం వల్ల అద్భుతంగా ఈ రాశి వాళ్ళకి సో ఒక ఇన్ ఎనీ కండిషన్స్ ధైర్యంగా మీరు స్టెప్స్ తీసుకోవడానికి కేతు యొక్క స్ట్రెంగ్త్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అందున హైలైట్ ఏంటంటే అసలు కుజుడు లాభస్థాన సంచారంలో ఉంటాం. ఎక్సలెంట్, అద్భుతంగా లాభస్థానంలో కుజుడు ఉన్నాడు. ఆయన అద్భుతంగా యోగిస్తాడు. శత్రువుల పైన వృద్ధి సాధించడం కావచ్చు, ఆరోగ్య ఒత్తిళ్లు తగ్గడం కావచ్చు, హెల్త్ కండిషన్స్లో చక్కగా క్యూర్ అవటం కావచ్చు, మంచి విల్ పవర్ ఉండటం కావచ్చు, నూతన వస్త్ర ప్రాప్తి, అలాగే సమ్ టైమ్స్ భూముల ద్వారా లబ్ధి. కుజుడు కూడా చాలా బాగా యోగిస్తున్నాడు. ఇన్ దిస్ టైం మీ సోషల్ సర్కిల్లో వెరీ అగ్రెసివ్ అడ్మినిస్ట్రేటివ్ ఓరియంటెడ్ జాబ్స్లో ఉన్న వాళ్ళ పరిచయాలు మీకు అవుతాయి. అలాగే ఇక్కడ మనం చూసినట్టు కనుక చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో మంగళ, బుధవారాల్లో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఏదైతే జాబ్లో స్ట్రెయిన్ జనరల్గా మీకు కనిపిస్తున్నాయి, సమ్ రిస్ట్రిక్షను, ఉద్యోగం యొక్క విలువ, ఉద్యోగం యొక్క వాల్యూ, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో సో ఒక ఎక్స్పీరియన్స్ని పెంచుకోవడానికి మీరు పడే కష్టం, ఇవన్నీ కూడా ఇక్కడ కౌంట్ అవుతూ ఉంటాయి అన్న మాట మాత్రం మర్చిపోవద్దు. అలాగే గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం అందాక మనం చెప్పినట్టు గురు, శుక్రవారాలు చాలా బాగా అనుకూలించే ఆస్కారాలు ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే వారాంతానికి చూస్తే చంద్రుడి యొక్క వ్యయ స్థాన సంచారం, ఆల్రెడీ రవి కూడా అక్కడ ఉన్నారు. సో వాహనాలకు సంబంధించి, వాహనాల మెయింటెనెన్స్కి సంబంధించి చూసుకోవటం, ఇంటికి సంబంధించిన విషయాలు కొన్ని ఖర్చులు, ఇవన్నీ వారాంతంలో కొంచెం మనకి హైలైటెడ్గా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవటం. ఈ వారం రాహు అంత ఇబ్బందికరంగా లేరు, శని కూడా ఓకే, కుజుడు కూడా బాగున్నారు. సో అలాగే రవి యొక్క సంచారం మాత్రమే వీళ్ళకి వ్యయ స్థానంలో ఉంది. కాబట్టి
రవికి మాత్రం కేజీ-పావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేసుకుంటూ వెళ్తే చాలా బాగా ఈ రాశి వాళ్ళకి ఇంకొంచెం కలిసి వచ్చే ఆస్కారాలు. రవి ద్వాదశ నామాలు చేసుకోవడం, జపాకుసుమ సంకాసం చదువుకోవడం కూడా ఈ రాశికి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.